హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ పోస్పట్ రవికాంత్ రెడ్డి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని డిగ్రీ సెకండ్ సెమిస్టర్ చదువుతున్నటువంటి విద్యార్థులకున్న సందర్భాల్లో చాలా ఈజీ అయినటువంటిది చారు చేష్టితం. మీరందరూ ఈ లెసన్ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి సందర్భాలకు ఉపయోగపడతాయి, అనువాదాలకు ఉపయోగపడతాయి, సారాంశాలకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ లెసన్ తప్పకుండా నేర్చుకుంటారని భావిస్తున్నాను. సరే, మొదటి సందర్భం చూడండి. వరోపి నాగచ్చతి, వరాహోపి నాగచ్చతి అంటే వరుడు రావడం లేదు, వరాహం కూడా రావడం లేదు అని దాని మీనింగ్ అండి. వరాహం అంటే పంది. ఓకేనా? సరే, ఈ మాటలు ఎవరితో చెప్తారనేది సందర్భంలో మనం ప్రధానంగా రాసుకుంటాం. సింపుల్గా రాసుకోండి. మీరు భావం కొంచెం దాన్ని వివరించి ఎస్టాబ్లిష్ చేయండి. ఎవరితో చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, దాన్ని భావంలో రాసుకుంటాం. ఓకేనా? సరే, కవి పరిచయం. ఈ వాక్యము విశ్వాస కవి గారిచే రచింపబడినటువంటి కవి కోప కలాపము అనే సముదాయం నుండి గ్రహించబడినటువంటి చారు చేష్టితం అను పాఠ్యభాగం నుండి స్వీకరింపబడింది. ఓకేనా? కవి పేరేమో విశ్వాస కవి, ఆ నాటక సముదాయం పేరు కవి కోప కలాపము, పాఠ్యభాగం పేరు చారు చేష్టితం. ఓకేనా? సందర్భం చూడండి. ఈ మాటలు ఎవరితో అంటారు అంటే నంద అంటుంది. నంద, వృంద ఇద్దరు ఒక కార్నర్లో కలుసుకుంటారు, మార్గం మధ్యలో కలుసుకుంటారు. జంక్షన్ అనుకోండి, అక్కడ కలుసుకున్నప్పుడు వృంద అడుగుతుంది నందాని. అప్పుడు ఆ నంద చెప్పినటువంటి సందర్భం. ఓకేనా? భావం: నన్ను చూడడానికి వరుడు రాలేదు, వరాహము రాలేదు, నేను యశోద ఇంటికి పోతున్నాను అని చెప్పి ఆ నంద వృందతో చెప్పిందని భావం. ఓకేనా? ఇక రెండవది చూడండి. అహో, అయ్యో, తస్య అవినయ, ఆ శ్రీకృష్ణుడి యొక్క అవినయ అంటే చేసేటువంటి చేష్టలన్నీ కూడా వర్ణయితుమేవాశక్య, వర్ణించడానికే అసాధ్యం అని చెప్పి దాని మీనింగ్ అండి. సరే, ఈ మాటలు ఎవరు చెప్తారు? సేమ్ అండి. మొదటి దానికి ఏదైతే ఉందో అదే కవి పరిచయం, సందర్భం కూడా సేమ్. నంద అనేటువంటి ఆమె వృందతో చెప్తుంది. ఓకేనా? సరే, భావం చూడండి. ఏమన్నాడు? అయ్యో, అతని చేష్టలు చెప్పడానికి వీలుగానివి. ఓకేనా? ఇది భావం అండి. ఇక మూడో సందర్భం. తత్ జ్ఞాత్వా, ఆ విషయాన్ని తెలుసుకొని. ఏ విషయము? మా అమ్మ పెరుగంతా చిలికి వెన్నని ఆ ఉట్టి మీద పెట్టిందనే విషయాన్ని తెలుసుకొని. ఓకేనా? ఆగతం కిల, వచ్చారు కదా ఎవరోళ్ళు? కృష్ణస్య వానర సైన్యం, కృష్ణుని యొక్క మిత్రులు వానర సైన్యం, వానర మోకలాగా వచ్చేసి ఆ పెరుగు వెన్న మొత్తాన్ని దోచుకొని తినేశారు అని ఈ వృంద నందతో పలికినటువంటి సందర్భంలోనిది. ఓకేనా? దానికి భావం గమనించండి. ఓ నంద, మా అమ్మ వెన్నని ఉట్టి మీద పెట్టిందనే విషయం తెలుసుకున్నటువంటి కృష్ణుడు తన స్నేహితులందరినీ కూడా తీసుకొని వచ్చారు. అయితే వాళ్ళందరూ ఎలా ఉన్నారు? వానర మోకలా వచ్చి మీద పడి ఉన్నటువంటి వెన్న మొత్తం దోచుకొని తినేశారు అని చెప్పి భావం అండి. నేను ఆ పైన సెంటెన్స్కి మీనింగ్ చెప్తున్నాను, ఆ మీనింగే మీరు భావంగా రాసేసుకోవచ్చు. ఓకేనా? సందర్భం అన్నప్పుడు ఎవరితో చెప్పారు సరిపోతుంది మనకి. కవి పరిచయం అన్నిటికీ ఒకటే. సో మీకు చాలా ఈజీ అండి, అందుకనే. సరే, పార్శ్వే స్థిత్వ అంటే ఆ పక్కనే నిలబడి హసతి, నవ్వుతూ ఉన్నాడు. ఎవరు? అయం నవనీత చోరహ, ఈ వెన్న దొంగ అయినటువంటి కృష్ణుడు అని చెప్పి చెప్తుంది. దాని మీనింగ్ అండి. ఇప్పుడు ఈ మాటలు ఎవరితో చెప్తారు అంటే సందర్భం చూడండి. ఎవరు చెప్తున్నారు? నంద చెప్తుంది. ఎవరితో? వృందతో చెప్తుంది. ఓకేనా? నెక్స్ట్ భావం. ఓ వృంద, ఆ వెన్న దొంగ ఆ డబ్ అనే శబ్దం వినపడింది, నేను కళ్ళు తెరిచి చూసేసరికి వెన్న మొత్తం కూడా కింద పడిపోయి ఉంది. సరే, ఆ పక్కనే ఉన్నాడు, చిలిపి నవ్వుతూ ఏం తెలియని అమాయకుల్లాగా నవనీత చోరుడు ఉన్నాడు, ఆయనే శ్రీకృష్ణుడు అని చెప్పి ఆ నంద పలికినటువంటి సందర్భంలోనిది. అది దాని యొక్క భావం కూడా. ఇక మీ అందరికీ ఒక చిన్న విన్నపం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు సంబంధించిన ఫుల్ వీడియోస్ అన్నీ ఉంటాయండి, మీ సిలబస్కి సంబంధించినవి. వాటిని వీక్షిస్తారని, అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నానండి. ఓకేనా? సరే, ఐదో సందర్భాన్ని చూడండి. దోహనార్థం అంటే పాలను పిండటానికి. యదా గచ్చామి, ఎప్పుడైతే నేను వెళ్ళానో, దేనవహ, గోవులన్నీ కూడా మాం, నన్ను పాదేన ప్రహరంతి, పాదాలతో తన్నాయి, వాటి కాళ్ళతో తన్నాయి అని చెప్పి చెబుతూ ఉన్నారు.
ఓకేనా, ఎవరు చెప్తున్నారనే సందర్భంలో ఇస్తున్నాం మనం. వృంద నందతో పలికినటువంటి సందర్భంలోనిది. ఓకేనా. సరే, నంద చెప్పింది కదా ఏమని, కృష్ణుడు నేను కట్టేశానని. ఇప్పుడు వృంద అనింది నువ్వు చెప్పినంత అబద్ధము, దానికి కారణం ఏమి అంటే ఇదిగో ఇక్కడ చెప్తుంది భావంలో. నేను ఉదయాన్నే నిద్రలేసి చూసేసరికి ఆ గోవుల దగ్గర ఉండేటువంటి గోశాలలో ఉండేటువంటి లేగదోళ్ళన్నీ కూడా గోవుల దగ్గరికి వెళ్ళిపోయి పాలు తాగేసినాయి. నేను వెళ్ళి పాలు పిండుదామని చెప్పి చూసేసరికి ఏమైంది, ఆ గోవులన్నీ కూడా నన్ను కాలుతో తన్నాయి. అప్పుడు ఆ సమయంలో ఆ పక్కన గోశాల దగ్గరే ద్వారం దగ్గర ఈ శ్రీకృష్ణుడు నిలబడి ఉన్నాడు. నేను ఆయన బంధించి వచ్చాను అని చెప్పి ఆ వృంద నందతో పలికినటువంటి సందర్భంలోనిది అదే భావం కూడా ఉపయోగపడుతుందండి. ఇక 6వ సందర్భం చూడండి, చోర చేష్టిత అని. ఓకేనా, చోర చేష్టిత అంటే ఆ దొంగ చేష్టలా, ఆ దొంగ పనుల అని చెప్పి అంటుంది. కిం కృతవాన్ మమ పుత్ర, నా కుమారుడు ఆ దొంగ పనులు చేశాడా, తాదృశం కార్యం అటువంటి చేస్తాడు అంటే నేను ఎలా నమ్ముతాను అని చెప్పి దాని మీనింగ్ అండి. ఓకేనా. ఇక సందర్భాన్ని చూడండి. ఈ సందర్భము యశోదాదేవి ఆ ఇంటికి వచ్చినటువంటి స్త్రీలు ఎవరెవరు, వృంద, నంద, నీల, ఇట్లా వీరితో ఈమె పలికేటువంటి సందర్భంలోనిది. అయితే ఇప్పుడు భావం గమనించండి. ఆ నంద, వృంద, నీల వీళ్ళ ముగ్గురు కూడా కృష్ణుడు మా ఇళ్ళల్లో చేసినటువంటి ఆ చిలిపి చేష్టలకి మేమందరం కూడా కట్టేశామని ఎవరికి వాళ్ళు చెప్తూ ఉంటారు ప్రగల్భాలు. అప్పుడు యశోదాదేవి అంటుంది, ఓ గోపికలారా, ఇన్ని దొంగ పనులు నా కుమారుడు చేశాడా అని ఆశ్చర్యంగా అడుగుతూ, కృష్ణుడు మా ఇంట్లోనే ఉన్నాడు, అతడు మీ ఇళ్ళల్లో లేడు అని చెప్పి అక్కడ చెప్తుందనమాట. దాన్ని మీరు భావంగా రాసుకుంటే మీకు సరిపోతుందండి. నెక్స్ట్ 7వ చూడండి, అంబ కిమర్థం ఆహూతవతి. అంబ అంటే అమ్మ, కిమర్థం అంటే ఎందుకు, ఆహూతవతి అంటే పిలిచావు, ఎందుకు నన్ను పిలిచావు, కిమర్థం ఎందుకు, మమ నిద్రాభంగం కృతవతి నా యొక్క నిద్రకు భంగాన్ని కలిగింపచేశావు అని చెప్పి అమాయకంగా పలికాడని దాని యొక్క మీనింగ్ అండి. అయితే ఎవరు ఎప్పుడు ఎందుకు పలుకుతారు అనేది సందర్భంలో చూద్దాం. ఎవరు పలుకుతారు ఈ మాటలన్నీ అంటే కృష్ణుడు ఎవరితో, యశోదాదేవితో పలికినటువంటి సందర్భంలోనిది. దీనికి భావం ఎప్పుడు పలుకుతాడు ఆయన అంటే ఆ ముగ్గురు నీల, నంద, వృంద వీళ్ళ ముగ్గురు కూడా శ్రీకృష్ణుడు మీ ఇంట్లోనే ఉంటే పిలివండి అని చెప్పి యశోదాదేవిని అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు నిద్రపోతున్నాడు, ఆయన ఇంకా నిద్ర లేగలేదు, కావాలంటే పిలుస్తానని చెప్పి అప్పుడు కృష్ణ అని చెప్పి పిలవడం ప్రారంభిస్తుంది. అలా పిలిచినప్పుడు ఈ కృష్ణుడు స్వయంగా అప్పుడే నిద్ర లేచినట్లుగా, అమ్మ ఎందుకు నన్ను పిలిచావు, ఎందుకు నాకు నిద్రకు భంగం కలిగింపచేస్తున్నావు అని చెప్పి అమాయకంగా అడుగుతూ ఆయన వచ్చి తన తల్లిని ముద్దాడుతూ ఉంటాడు. ఇది అక్కడ పాఠ్యభాగంలో చెప్పినటువంటి విషయం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి.